ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణము. అండ్ ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్న పేషెంట్స్ వాళ్ళ ట్రీట్మెంట్లో భాగంగా చేసే కామన్ మిస్టేక్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జయాండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళ సైడ్ నుంచి ఈ వీరికణాల కౌంటుకు సంబంధించి, కదలికలకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతుంటే అటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్. చాలా మంది మగవాళ్ళలో పిల్లలు లేకపోవడానికి ఈ జీరో స్పెర్మ్ కౌంట్ అనేది ఒక ముఖ్యమైన కారణము. సో ఈ జీరో స్పెర్మ్ కౌంట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటే టెస్టిస్లో స్పెర్మ్ పుట్టి కానీ ఆ బయటకు వచ్చే దారిలో ఎక్కడన్నా బ్లాక్ అయిపోయి స్పెర్మ్ బయటికి రావట్లేదు అనుకోండి, దాన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. రెండో రకం వచ్చేసి నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటే టెస్టిస్ లోపల స్పెర్మ్ పుట్టే దగ్గరే ప్రాబ్లం ఉంటుంది. దీన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు, లేకపోతే ప్రొడక్షన్ డిఫెక్ట్ అంటారు. సో బయటకు వచ్చే దారిలో కనుక బ్లాక్ ఏదైనా ఉండి బయటికి రాలేకపోతుంటే అబ్స్ట్రక్షన్ అడ్డు ఉండటం వల్ల బయటికి రావట్లేదు, స్పెర్మ్స్ జీరో కౌంట్ ఉంది కాబట్టి దాన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. ఒకవేళ టెస్టిస్ లోపలే స్పెర్మ్ పుట్టట్లేదు అని అంటే దాన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా లేదా ప్రొడక్షన్ డిఫెక్ట్ అంటారు. జనరల్గా ఈ 2 రీజన్స్ ఉంటాయి జీరో స్పెర్మ్ కౌంట్కి. సో ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ ఉండటానికి ఉన్న ఈ 2 రీజన్స్లో ఫస్ట్ వచ్చేసి అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటే బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉండటం. ఈ బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉండటానికి ఒక 3-4 రీజన్స్ ఉంటాయి. ఒకటి, టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారిలో ఎపిడెడిమిస్ అంటారు. ఎపిడెడిమిస్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి బ్లాక్ ఉండటము, లేకపోతే సెమినల్ వెసికిల్స్ లేదా వ్యాస్ డిఫరెన్స్. ఈ సెమినల్ వెసికిల్స్ లేదా వ్యాస్ డిఫరెన్స్ లో కూడా ఇన్ఫెక్షన్స్ వల్ల బ్లాక్ ఉండటము. అసలు కొంతమందికి బై బర్తే స్పెర్మ్ బయటకు వచ్చే దారి వ్యాస్ డిఫరెన్స్ అంటారు. బై బర్తే వాళ్ళకి అసలు ఈ బయటకు వచ్చే దారే ఏర్పడదు అనమాట. ఈ ట్యూబే ఏర్పడదు బై బర్త్ స్పెర్మ్ బయటకు వచ్చేది. ఆ రీజన్ కూడా ఉంటుంది. సో అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియాకి జనరల్ గా ఇవే రీజన్స్ ఉంటాయి. ఎయిదర్ ఎపిడెడిమిస్ లో ఇన్ఫెక్షన్ వల్ల బ్లాక్ కానివ్వండి, లేకపోతే వ్యాస్ డిఫరెన్స్ లో ఏదైనా బ్లాక్ ఉండటము, లేదా ఎజాక్యులేటరీ డక్ట్ అంటే ప్రోస్టేట్ గ్రంథి దగ్గర ఎజాక్యులేటరీ డక్ట్ లో ఏదైనా బ్లాక్ ఉండటము, లేదంటే అసలు బై బర్తే ఆ స్పెర్మ్ బయటకు వచ్చే ట్యూబ్ వ్యాస్ డిఫరెన్స్ అనేది ఫామ్ అవ్వకపోవడం. ఈ 4 రీజన్సే ఉంటాయి. సెకండ్ వచ్చేసి నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా లేదా ప్రొడక్షన్ డిఫెక్ట్ అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడ్యూస్ అవటం అనే ప్రాబ్లం ఉంటుంది. దీనికి వచ్చేసి ఒక 4 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి జెర్మ్ సెల్ ఎప్లేషియా అంటారు. జెర్మ్ సెల్ ఎప్లేషియా లేదా సెరటోలి సెల్ ఓన్లీ సిండ్రోమ్ అంటారు. జెర్మ్ సెల్ ఎప్లేషియా అంటే టెస్టిస్ లోపల స్పెర్మ్ ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే ఆ టెస్టిస్ లో జెర్మ్ సెల్స్ అనేవి ఉంటాయి. జెర్మ్ సెల్స్ ఉంటేనే టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడ్యూస్ అయింది. కొంతమందికి బై బర్త్ వాళ్ళకి ఆ టెస్టిస్ లో జెర్మ్ సెల్సే ఉండవు అనమాట. సో దానివల్ల వాళ్ళకి స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది బై బర్తే ఉండదు. సో ఈ జెర్మ్ సెల్స్ లేకపోయే కండిషన్ జెర్మ్ సెల్ ఎప్లేషియా లేదా సెరటోలి సెల్ సిండ్రోమ్ అంటారు. అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి హైపోస్పెర్మటోజెన్సిస్ అంటారు. అంటే వాళ్ళకి టెస్టిస్ లోపల జెర్మ్ సెల్స్ ఉంటాయి, కానీ ఆ జెర్మ్ సెల్స్ ఫంక్షన్ చేయవు అనమాట. ఏదో హార్మోన్స్ ప్రాబ్లం వల్ల కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, వారికోసిల్ వల్ల కానివ్వండి, ఏదో ఒక రీజన్ వల్ల ఆ జెర్మ్ సెల్స్ అనేది ఫంక్షన్ చేయవు. దాన్ని డిస్జెనెటిక్ టెస్టిస్ అంటారు. సో ఈ హైపోస్పెర్మటోజెన్సిస్ లేదా డిస్జెనెటిక్ టెస్టిస్ అనేది కూడా ఈ జీరో స్పెర్మ్ కౌంట్కి సెకండ్ రీజన్. అంటే జెర్మ్ సెల్స్ ఉంటే కానీ జెర్మ్ సెల్స్ పనిచేయట్లేదు అనమాట. థర్డ్ రీజన్ వచ్చేసి ప్రైమరీ మెచ్యురేషన్ అరెస్ట్ అంటారు. అంటే టెస్టిస్ లోపల స్పెర్మ్ పుడుతుంది, కానీ పుట్టిన తర్వాత అది మెచ్యూర్ అవ్వకుండా ఇమ్మీడియట్గా చనిపోతుంది. ప్రైమరీ స్పర్మాటిడ్ స్టేజ్ అంటారు. ఆ ఇమ్మీడియట్గా స్పెర్మ్ పుట్టి మెచ్యూర్ అవ్వకుండా ఇమ్మీడియట్గా చనిపోతుంది అనమాట. దాన్ని ప్రైమరీ మెచ్యురేషన్ అరెస్ట్ అంటారు. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి సెకండరీ మెచ్యురేషన్ అరెస్ట్. అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుడుతుంది, అది కూడా మెచ్యూర్ అవుతుంది, కానీ ఫైనల్ స్టేజ్ దాకా మెచ్యూర్ అవ్వట్లా. ఇంకొక 2-3 స్టేజెస్ కంప్లీట్ మెచ్యురేషన్ అయిపోయే దగ్గర స్పెర్మ్ చనిపోతుంది. ప్రైమరీ మెచ్యురేషన్ అరెస్ట్ అంటేనేమో స్పెర్మ్ పుట్టి ఇమీడియట్గా చనిపోవటం. సెకండరీ మెచ్యురేషన్ అరెస్ట్ అంటేనేమో కొన్ని స్టేజెస్ దాటిన తర్వాత స్పెర్మ్ మెచ్యూర్ అవ్వకుండా, కంప్లీట్గా మెచ్యూర్ అవ్వకుండా చనిపోవటం. ఈ 4 రీజన్స్ ఉంటాయి ఏది టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టకపోవటానికి. జెర్మ్ సెల్ ఎప్లేషియా, హైపోస్పెర్మటోజెన్సిస్, ప్రైమరీ మెచ్యురేషన్ అరెస్ట్, సెకండరీ మెచ్యురేషన్ అరెస్ట్. సో ఎవరిలో అయితే ఈ జీరో స్పెర్మ్ కౌంట్ ఉంటుందో వాళ్ళు ట్రీట్మెంట్లో భాగంగా చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటి అని అంటే, ఈ మగవాళ్ళు కూడా అసలు ఈ స్పెర్మ్ కౌంట్ జీరో ఉండటానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకోకుండా జస్ట్ గుడ్డిగా వాళ్ళ వైఫ్ ఎక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటుందో మగవాళ్ళు కూడా వెళ్ళి ఆ లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటా నెలడు తరబడి టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా సరే మగవాళ్ళ సైడ్ నుంచి స్పెర్మ్ కౌంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వాళ్ళు కన్సల్ట్ అవ్వాల్సిన ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని. ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కనుక కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళ స్పెర్మ్ కౌంట్లో తక్కువ ఉండటానికి లేదా జీరో ఉండటానికి కరెక్ట్గా రీజన్ ఏంటి, ఒకవేళ జీరో స్పెర్మ్ కౌంట్ ఉంటే అది బ్లాక్ వల్ల ఉందా, లేదా
టెస్టిస్ నుంచి స్పర్మ్ పుట్టడంలోనే ప్రాబ్లం ఉందా, ఒకవేళ బ్లాక్ వల్ల ఉంటే అది ఏ లెవెల్లో ఉంది, సెమినల్ వెసికల్స్లో ఉందా, లేకపోతే ప్రోస్టేట్ దగ్గర ఎజాక్యులేటరీ డక్ట్లో ఉందా, ఎపిడెడిమిస్లో ఉందా, ఒకవేళ స్పర్మ్ పుట్టకపోతుంటే అది ఏ కారణం వల్ల పుట్టట్లేదు, ప్రైమరీ మెచ్యురేషన్ అరెస్టా, సెకండరీ మెచ్యురేషన్ అరెస్టా, హైపోస్పెర్మటోజెనిసిస్, జెర్మ్ సెల్ ఎప్లేషన్, ఇవన్నీ కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తారు కాబట్టి దానివల్ల అసలు ట్రీట్మెంట్తో కౌంట్ ఎంత పెరిగిద్ది, కౌంట్ పెరగడానికి ఛాన్స్ ఉందా లేదా, ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అనేది క్లియర్గా చెప్తారు. కానీ చాలామంది మగవాళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటా కారణం ఏంటో తెలుసుకోకుండా నెలల తరబడి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకుంటా వేస్ట్ చేసుకుంటున్నారు. సో ఎవరిలో అయితే ఈ స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాండి. 100% మీ జీరో స్పర్మ్ కౌంట్ రీజన్ ఏంటి అంటే నేను గ్యారంటీగా చెప్తాను. ఫస్ట్ ఆ రీజన్ ఏంటి అనేది తెలిస్తే దాని తర్వాత అసలు కౌంట్ పెరగడానికి ఎంత ఛాన్సెస్ ఉంటాయి, కౌంట్ పెరిగితే ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉంటాయి, ఒకవేళ కౌంట్ పెరగకపోతే దానికి రీజన్ ఏంటి అనేది 100% తెలుస్తుంది. కాబట్టి మీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.